గంగా గంగా ప్లీజ్ నా మాట విను, మనకిప్పటికీ టైం ఉంది. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు గంగా. గంగా ఇన్ఫాక్ట్ నేను కూడా కోరుకోవట్లేదు. ఈ కేసు కంటిన్యూ అవడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. అందుకే ఈ కేసు నేను వాదించట్లేదు. గంగా సీరియస్లీ, ఇన్నేళ్లుగా మన ఇద్దరి మధ్య ఒక బంధం ఉంది. ఇలాంటి రోజు చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అందుకనే గంగా నీకు ఇదంతా చెప్తున్నాను. ప్లీజ్, ఇదంతా జరగటం నీకు ఇష్టం లేదని ఒక్కసారి చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలి? ఈ కేసు నేను కాదు, నువ్వు ఫైల్ చేసావు సాగర్. నువ్వే పోరాడాలనుకున్నావు, అందుకు నేను కూడా వెనక్కి తగ్గ నేను పోరాడతాను. అలాగే ప్లీజ్ నువ్వు ఇలా అనొద్దు, నేను నా పొగరుతో ఈగోతో ఇదంతా చేస్తున్నాను. లేదు సాగర్, నేను పోరాడతాను, ఎందుకంటే నాకు తెలుసు నేను కరెక్ట్ అని. నువ్వు నన్ను మభ్య పెట్టడానికి ఎంతైనా ప్రయత్నం చేయి, కానీ నా మనసు మారదు. నేను ఓటమిని అంగీకరించను. కృష్ణ నా కూతురు, తను నాతో పాటే ఉంటుంది. గంగా ప్లీజ్, ఒక్కసారి మన మధ్య జరిగిన విషయాలన్నీ మర్చిపోయి లాజికల్ గా ఆలోచించుడు. ఈ కేసు వల్ల ఎవరికీ సంతోషం ఉండదు, ముఖ్యంగా కృష్ణకి. తనకెందుకు శిక్ష వేస్తున్నావు? ఇందులో తన తప్పేముంది చెప్పు. ఇందులో తన తప్పేమీ లేదు సాగర్, తప్పంతా తన తండ్రిది. తను కృష్ణని కూతురుగా అంగీకరించకుండా నిరాకరించాడు. గంగా నేను ఆల్రెడీ చెప్పాను కదా, నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. ఇంకేం చేయమంటావు నన్ను? ఎన్నోసార్లు సారీ కూడా చెప్పాను, ఇంకేం చేయమంటావు చెప్పు. సాగర్, హలో సార్, నమస్తే. నేను మీతో కొంచెం మాట్లాడాలి. హియరింగ్ మొదలవక ముందే నేను మీతో మాట్లాడాలి. వాదోపవాదాలు మొదలుపెట్టడానికి ముందు మిస్ గంగా శుక్ల, మీ మీద ఒక ఆరోపణ ఉంది. నిన్న మీరు పోలీస్ కస్టడీ నుంచి పారిపోయారని కోర్టు ఈరోజు మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతోంది. మీరు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే మీకు 5,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతోంది. ఈరోజు కేసుని మొదలుపెట్టొచ్చు. యువర్ ఆనర్, పిల్లల్ని పెంచి పెద్ద చేయడం, వాళ్ళని చూసుకోవడం అనేది అంత సులభమైంది కాదు. ఈ రోజు కోర్టులో నేను నిరూపిస్తాను. మిస్ గంగా శుక్ల అనే ఈవిడ కేర్లెస్ గా ఉండే తల్లే కాదు, నిజానికి ఏ బాధ్యత లేని ఒక స్త్రీ కూడా. మిలార్డ్, నేను మిస్సెస్ శ్రీవాస్తవ్ని విట్నెస్ బాక్స్ లోకి పిలవడానికి అనుమతి కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం కూడా కృష్ణకే ఇస్తోంది. తను ఎవరితో ఉండాలనుకుంటుందో చెప్పవచ్చు. వాళ్ళ అమ్మ గంగ దగ్గర, లేకపోతే తన తండ్రి సాగర్ చతుర్వేది దగ్గర. అమ్మగారు, ఏమైంది అమ్మగారు? మీకు ఒంట్లో బానే ఉంది కదా అమ్మగారు? అమ్మగారు, ఓరి భగవంతుడా, అమ్మగారికి ఏమైంది? చిన్నా, బాబు చిన్న, లే బాబు, లే బాబు. నానమ్మ, ఏం జరిగింది? ఏంటి? చాలా ముఖ్యమైన విషయం నాన్న. నువ్వు వెళ్ళి కృష్ణతో మాట్లాడు. ఇప్పుడే వెళ్ళు. తనకి చెప్పు జడ్జి గారితో తనేం చెప్పాలని. తనకి నువ్వంటే చాలా ఇష్టం కదా, నీ మాట వింటుంది తను. నువ్వు ఇప్పుడే వెళ్ళిరా. నానమ్మ, ఇప్పటికిప్పుడంటే కృష్ణ కోర్టులో నీ పేరే చెప్పాలి చిన్నా. లేకపోతే ఆ గంగ కృష్ణనేదో ఒకటి మభ్యపెట్టి కోర్టులో తన పేరు చెప్పేటట్టు చేస్తుంది చిన్నా. ఈ రాత్రి ఒక్కటే ఉంది నీ దగ్గర. త్వరగా వెళ్ళి తనతో మాట్లాడు. కోర్టులో తను నీ పేరే చెప్పాలని చెప్పు. మన ఇంటి బిడ్డ కదా తను, మనకి తను దూరం కాకూడదు. అందుకే చెప్తున్నాను, నువ్వు వెళ్ళు, ఇప్పటికిప్పుడే వెళ్ళు కృష్ణ దగ్గరికి. పదసారి త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళి తనకి నచ్చ చెప్పు. నేను వెళ్ళి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. కానీ నువ్వు ఒక్కసారి మాట్లాడు. ఒక్క నిమిషం ఇలా రా, ఇలా కూర్చో, ముందు కూర్చో. ఏంటి చిన్న? కూర్చో, నెమ్మదిగా కూర్చో, కూర్చో. ఏమీ కాదు, ఒక్క నిమిషం. అది కాదు. ఏం కాదు నానమ్మ, నువ్వు నీళ్ళు తాగు. ఇంతగా కంగారు పడాల్సిన అవసరం ఏముంది? ఏం చేయాలో అది నేను ముందే ఆలోచించానమ్మా. నువ్వు చూస్తూ ఉండు, కృష్ణ నా పేరు చెప్తుంది, తను నన్నే చూస్ చేసుకుంటుంది. మీ మునిమనవరాల్ని అతి త్వరలోనే మీ దగ్గరికి తీసుకొస్తానమ్మా. నా మీద నమ్మకం ఉందిగా?
నానమ్మా నీకు మీ మనవడి మీద నమ్మకం ఉందా లేదా? ఇక అంతే, కంగారు పడాల్సిన అవసరమే లేదు. నేనున్నాను కదా. ఆ? రండి. నేను తనకి ఎప్పుడు కూడా ఎలాంటి జ్యువెలరీ ఇవ్వలేదు. ఈ కోర్టు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం కూడా కృష్ణకే ఇస్తోంది. తను ఎవరితో ఉండాలనుకుంటుందో చెప్పవచ్చు. వాళ్ళ అమ్మ గంగ దగ్గర, లేకపోతే తన తండ్రి సాగర్ చతుర్వేది దగ్గర. కృష్ణ, కృష్ణ, నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పమ్మా. కృష్ణ, రేపు నువ్వు స్కూల్కి వెళ్ళొద్దు. రేపు సెలవు. సెలవు కాదు కృష్ణ, రేపు నువ్వు నాతో పాటు కోర్టుకు రావాలి. ఎందుకు? కోర్టుకొచ్చి నేనేం చేయాలి? జడ్జి గారు నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి నువ్వు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఏం ప్రశ్నలు? ఆయన మీ మమ్మీ ఇంకా మీ నాన్న గురించి ప్రశ్నలు అడుగుతారు. ఎందుకంటే నేను నీకు ఇంకేం చెప్పలేను కృష్ణ. నీకేం చెప్పాలనిపిస్తే అది నువ్వు నీ ఇష్ట ప్రకారం నీకు నచ్చినట్టుగా చెప్పొచ్చు. జడ్జి గారి క్వశ్చన్స్కి నీకేం చెప్పాలనిపిస్తే అది చెప్పు. ఓకే కానీ కృష్ణ, అమ్మా. ఇక నువ్వు పడుకో. రేపు మనం తొందరగా లేవాలి. కానీ త్వరగా పడుకో. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. నేను ఇప్పుడే వస్తా. గంగా, ఐఎమ్ రియలీ సారీ. అది విషయం ఏంటంటే సాగర్ నన్ను... ప్లీజ్ నేను చెప్పేది విను గంగా. గంగా ప్లీజ్ తలుపు తెరు. నేను చెప్పేది విను గంగా. నాకు తెలుసు గంగా నీకు నా మీద చాలా కోపంగా ఉందని. ఐఎమ్ రియలీ సారీ గంగా. గంగా తలుపు తెరు. ఇదంతా యాక్చువల్లీ సాగర్ కారణంగానే జరిగింది. కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని సాగర్ నన్ను బలవంత పెట్టాడు. తనే నన్ను బెదిరించాడు. ఒకవేళ నేను తను చెప్పినట్టు చెప్పలేదంటే తను నన్ను చంపేస్తానన్నాడు. సాగర్ నన్ను బెదిరించాడు. తనే చెప్పాడు కోర్టులో నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని. ప్లీజ్ గంగా, గంగా తలుపు తెరువు. నీ జోయి అక్క మాట మీద నీకు నమ్మకం లేదా? గంగా ప్లీజ్ తలుపు తెరు. ఐఎమ్ సారీ గంగా. నీకు ఏదో ఒకటి చెప్పి నచ్చ చెప్పొచ్చని నేను అనుకున్నాను. కానీ నువ్వు విన్నా వినకపోయినా నాకేమీ నష్టం లేదు. హూ కేర్స్ నౌ? నిన్ను ఎంతగా మ్యానిపులేట్ చెయ్యాలో నేనంతా చేశాను. రెండు వైపులా నిప్పు అంటుకోవడానికి నేను ఏదైతే చెయ్యాలో అదంతా కూడా నేను ఆల్రెడీ చేసేశాను. ఇప్పుడు చూస్తాను రేపు కోర్టులో ఏం